ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేట శుభావందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకమైన టైంలో మరి క్రిస్మస్ మెసేజ్ చాలా అద్భుతకరంగా అందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ ఈ క్రిస్మస్ వర్తమానాలు విని దేవునాన్ని మహింపరచాలని నేను ప్రభువుని బట్టి నేను కోరుచు ఉన్నాను. మరి 7 విషయాలు క్రిస్మస్ కోసం మరొక 7 విషయాలు నేర్చుకుందాం. ఆల్రెడీ ఇంతకు ముందు అరుణోదయ దర్శనం, వాగ్దానమైన క్రీస్తు, అలాగే మరి వాగ్దానం, ఇలా కొన్ని వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు రక్షణ వాక్యం పంపబడెను అనేటువంటి మాట గురించి మనం ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అంటాడు. ఈరోజు క్రిస్మస్ వర్తమానం ఏంటంటే రక్షణ వాక్యము మన కొరకు పంపబడెను. అసలు యేసు ప్రభు ఎందుకు పంపబడ్డాడు? ఆయన ఇక్కడ రక్షణ వాక్యంగా పంపబడ్డాడు అని పై వచనాలు కింద వచనాలు మీరు చదివితే యేసు ప్రభు గురించి ఇవన్నీ చెప్తున్నాడు. చెబుతూ యేసు ప్రభు పుట్టడానికి గల కారణం వివరిస్తూ అక్కడ అంటాడు, ఈ రక్షణ వాక్యము పంపబడెను అన్నాడు. రక్షణ వాక్యము, ఈ రెండు కూడా యేసు ప్రభుకి సాదృశ్యం. రక్షణ వాక్యం. అసలు మీకు వాక్యము అనే నామము ఎవరికి ఉంది ఏంటనేది మనం చూద్దాం. దానికి ముందు యేసు ప్రభు ఎందుకు పంపబడ్డారనే 2 విషయాలు నేను చెప్పిన తర్వాత మరి వాక్యం గురించి 7 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. నేను చాలా షార్ట్గా చెప్పుకెళ్తాను, ఎందుకంటే నేను రాసిన 3 పేజీలు వాక్యం ఉంటుంది. అంతా నేను చెప్తే 1.5-2 గంటల ప్రసంగం. నేను హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేస్తాను, కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. రక్షణ వాక్యం పంపబడింది, ఎందుకు పంపబడింది అనే విషయాలు 2 విషయాలు చెప్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది, ఎందుకు పంపబడ్డాడు యేసుప్రభు వారు. లూకాసు వార్త 4:43, ఆయన నేను ఇతర పట్టణములను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అన్నాడు. ఎందుకు యేసుప్రభు వచ్చాడు? రక్షణ వాక్యం ప్రకటించాడు. రక్షణ ఆయనే, వాక్యం ఆయనే. ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యము, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అన్నాడు. సో వాగ్దానం ఏమిటి అని అంటే ఇక్కడ దేవుని రాజ్య సువార్త ప్రకటించటం. వాగ్దానమై ఉన్న క్రీస్తు గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభు పంపబడిన వాగ్దానం ఏంటి? దేవుని యొక్క రాజ్య సువార్తను ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అన్నాడు. యేసుప్రభు రక్షణ వాక్యం ఎందుకు పంపబడ్డది అంటే ఆయన రాజ్య సువార్త తెలుసుకుని ఆ రాజ్యములో నీవు ఉండాలి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్మస్. యేసు పుట్టడానికి కాన్సెప్ట్ ఏంటి? యేసు ఎందుకు పుట్టాడు? యేసుప్రభు వారు పుట్టడానికి కారణం ఏంటి? దేవుని రాజ్యము ప్రకటించడానికి ఇందుకే వచ్చాడు ఆయన, ఇందుకే పుట్టాడు. అది ఫస్ట్ రీజన్. రెండోది మత్తయి సువార్త 15:24 మీరు చదివితే ఇక్కడ మీకు ఒక విషయం కనిపిస్తుంది. మత్తయి సువార్త 15:24 ఎందుకు యేసుప్రభు పంపబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చిన్నది క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు. ఇక్కడ ఈ పాయింట్ను పట్టుకుని చాలా మంది ఇదిగో ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమన్నాడు, అన్యులు అవసరం లేదు, అన్యుల గురించి ఇక్కడ చెప్పలేదు అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు చాలామంది. అసలు నేను రాబోయే దినాల్లో మీకు చెప్తాను. కమింగ్ మెసేజ్ అన్నీ వినండి. వింటే యూదా గోత్రం అని ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేశానండి. ఇవాళ
యూదా గోత్రము. అసలు యూదా గోత్రం ఎందుకు పుట్టాడు? యూదా గోత్రం స్పెషాలిటీ అండి. 7 విషయాలు రేపు కానీ ఎల్లుండి కానీ రికార్డ్ చేసి మీకు ఇస్తాను. ఇప్పుడు నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని అన్నాడు ఆయన. అన్నాడా యేసుప్రభు గారు? ఎందుకు ఇశ్రాయేల్ని అంత ఇంపార్టెంట్ ఇచ్చాడంటే, మీకు నెక్స్ట్ యూదా గోత్రంలో వచ్చినప్పుడు చెప్తాను. ఆ నిమ్రోదు టైంలో దేవుడు ఒక జనాంగం కోసం చూశాడు. ఆ జనాంగము అబ్రహాము సంతతి నుంచి వచ్చిన ప్రతి వారిని కూడా ప్రపంచానికి ఒక వర్తమానం ఇవ్వడానికి ఇశ్రాయేలుని యూదా జాతిని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించాలి. ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్పాడంటే, యేసుప్రభు సిలువ యాగం తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుంటారు. అందుకని ఇక్కడ వాడాడు. మీకు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మీరు చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది. ఇప్పుడు నశించిన గొర్రెల యొద్దకు యేసుప్రభు పంపబడ్డాడు అని అనుకుంటే కదా 10:16. ఏమన్నాడు? ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ వరకు అన్నాడు కదండి. మీరు పై వచనాలన్నీ ఇప్పుడు 10వ అధ్యాయం 10వ వచనాలన్నీ ఇశ్రాయేల్ గురించి మాట్లాడతాడు. మరి 16వ వచనం వచ్చిన ఏమంటారు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా అంటే దొడ్లో ఉన్న ఏంటి? ఇశ్రాయేలీలు. ఆ దొడ్డివి కానివి కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను ఏం చేయాలి? తోలుకు రావాలి. అర్థం చేసుకోండి. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఈ పాయింట్ పట్టుకుని చాలామంది ఏమంటారంటే, ఇదిగోండి ఇశ్రాయేల్ వరకు వచ్చాడండి, కనాను శ్రేణి కుక్క అన్నాడండి, ఇది అన్నాడండి, అది అన్నాడని చెప్తాడు. ఓన్లీ మీరు శిష్యులు కూడా చెప్పాడు, ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళండి, ఇంకెవరింటికి వెళ్ళొద్దు అన్నాడు కదా అని అంటారు. యేసుప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయం చదవక్కర్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించాలని ఉందా? అక్కడ ఇశ్రాయేలుని ఎంతో ప్రేమించాలని ఉందా? పోనీ ఇశ్రాయేల్ని ప్రేమించాడు అనుకుందాం మీ కాన్సెప్ట్ ప్రకారం. మరి ఇక్కడ ఏమంటాడు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా కలవు అన్నాడు. ఏమండి? యోహాను సువార్త 12:20 ఒకసారి చదవండి. యోహాను సువార్త 12:20లో ఒక మాట ఉంది. పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. ఎవరు ఆరాధించ కూర్చున్నాడు? ఎవరు ఉన్నారు? గ్రీసు దేశస్థులు ఉన్నారు. మరి గ్రీసు దేశస్థులు ఇశ్రాయేలుడా అన్యుల? చాలా మందికి బుర్ర దొబ్బింది వాళ్ళకి. ఒక సైడే బైబిల్ చదువుతారు. నువ్వు ఒక కన్ను పీకేసుకుని ఇంకో కన్ను చూస్తావా? ఒక్కనే చూస్తావా? బైబిల్ 2 ఖడ్గం. ఆ 12, 19 చదువు, 18, 19 చదువు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోచున్నవో, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. లోకం వెళ్ళిపోయింది ఆయనతో. పరిశీలన అనుకుని ఎలాగైనా యేసుప్రభు అబ్జెక్ట్ చేసి ఆటంకపరిచి చేయాలనుకున్నారు, కానీ లోకమంతా వెళ్ళిపోయిందంట. అక్కడ ఇశ్రాయేల్ అంతా వెళ్ళిపోయారని ఉందండి. గ్రీసు దేశస్తులు ఎందుకు వచ్చారు? అంటే అక్కడికి యేసుప్రభుని చూద్దాం, ఒకసారి యేసుప్రభుని చూడాలని అనుకుంటున్నారు వాళ్ళు. అందరూ పండగడవాళ్ళు ఉన్నారు, వీళ్ళాడవాళ్ళు ఉన్నారు. యేసుప్రభుని చూడాలి. యేసుప్రభు పంపబడ్డానికి కారణం, నశించిన ప్రతి వారు నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఇది కాన్సెప్ట్. అందుకే రక్షణ వాక్యముగా ఆయన పంపబడ్డ. రక్షణ వాక్యం ఎవరో కాదు, యేసుప్రభువే. ఈ రక్షణ వాక్యములో రక్షణ ఉంది. ఈ రక్షణ వాక్యమే మనలను ఆదరించేదిగా కూడా ఇది మనకి ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం కూడా చదివి నేను ముందుకెళ్తాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 28వ వచనం. అక్కడ ఒక విషయం చెప్పబడింది. కాబట్టి దేని వలనైనను ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని. ఎవరి యొద్దకు పంపబడింది రక్షణ? అన్యజనుల యొద్దకు ఈ రక్షణ పంపబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు రక్షణ వాక్యం ఎవరి యొద్దకు పంపబడింది? అన్యజనులకు ఫస్ట్ పంపబడింది.
పౌలు పత్రికల్లో కూడా ఇశ్రాయేలు కఠిన మనసు ఇచ్చాడు. ఎందుకంటే అన్యజనులు ప్రవేశము సంపూర్తి అయ్యే వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు అన్నాడు. ఇది ఆల్రెడీ వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాను నేను. ఇవరా ఎందుకో మరి నేను వెళ్ళను. కాబట్టి ఆయన అన్యజనుల కోసం పంపబడిన రక్షణ వాక్యం. ఈ రక్షణ వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. దయచేసి 7 విషయాలు నోట్ చేసుకోండి. ఆ వీడియో లెంగ్త్ ఎక్కువైనా నేను షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క వాక్యం ఒకట ఎందుకు అనంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం మీరు చదివితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, ఇక్కడ ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు గురించి రాయబడింది. ఆయన రక్షణ వాక్యంగా పంపబడ్డాడంటే దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? 19:13 రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని మరియు దేవుని వాక్యము అను నామము ఆయన పెట్టబడి ఉన్నది. ఆయనకు ఎక్కడుంది ఈ నామము? వాక్యం అనే నామం ఎక్కడ పెట్టబడి ఉంది? పరలోకములో యేసు ప్రభుకి దేవుని వాక్యం అనే నామము ఉందంట అక్కడ. ఏమంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది. అదే 1:14 కూడా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు. వాక్యమై ఉన్న పరలోకంలో దేవుని వాక్యమై ఉన్న యేసుప్రభు వారు, భూమి మీద వాక్యముగా ఉన్నటువంటి యేసుప్రభు వారు శరీరధారి అయి, ఎక్కడొక విషయం చెప్తాను, యేసుప్రభు ముందే ఉన్నాడంటే, కన్యక గర్భాన పుట్టక ముందే ఉన్నవాడు ఆయన ముందే ఉన్నవాడు. యేసుప్రభు 2000 సంవత్సరాలని చెప్తాం మనం, కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి వాడు. నెక్స్ట్ ఇంకొక మెసేజ్లో నేను చెప్తాను. ఈరోజు ఆ వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు ఎలాగ ఉన్నాడు 7 విషయాలు మనం తెలుసుకుందాం. 7 విషయాలు కూడా జాగ్రత్తగా పరిశీలిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, వాగ్దాన రూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును. చూడండి, వాగ్దాన రూపమైన వాక్యము అన్నాడు. ఇక్కడ మీరు ఆదికాండం 15:1 వస్తే, అబ్రహాముకి యెహోవా వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. ఇవి జరిగిన తరువాత మొట్టమొదటి వాగ్దాన రూపమైన వాక్యం. ఇక్కడ వాగ్దానం ఎవరు చేయబడింది? యేసుప్రభు రక్షణ వాక్యంగా పంపబడక ముందే ఆయన వాగ్దాన పుత్రుడని మీకు ఒక మెసేజ్ ఉంది, యూట్యూబ్లో చూడండి. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే అంటున్నాడు. ఆ అబ్రహాము ప్రత్యక్షమయ్యాడు ఎలా? వాక్యముగా, యెహోవా వాక్యము ఆయనకు ప్రత్యక్షమై అంటాడు 15:1 15:4 కూడా వాక్యముగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? యెహోవా వాక్యము, యాహ్వే డాబార్ అని ఉంటుంది. డాబార్ అంటే వాక్యము, ద వర్డ్ అని ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానములో సారాకి పుత్రులు కలిగారంటే, కుమారుడు కలిగారంటే వాగ్దాన రూపమైన వాక్యం ఉంది. ఆ వాక్యముగా యేసుప్రభు ఉన్నాడు, ఉండి ఆ వాక్యము నెరవేర్పుని చూస్తున్నాడు. ఈరోజు వాగ్దానం చేసాడు, దాన్ని నెరవేర్పు ఉంది. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను పిల్లల్ని ఇస్తాను. ఆ వాగ్దానం నెరవేర్చాడు. అందుకే వాగ్దానమై ఉన్న క్రీస్తు అంటాడు. ఇక్కడ వాగ్దాన రూపమైన వాక్యం ఇదే అంటున్నాడు. ఈరోజు మనందరికీ వాగ్దాన రూపమైన వాక్యం పంపబడింది. ఎందుకు పంపబడింది? ఒక వాగ్దానం చేస్తున్నాడు, నిత్యజీవం ఇస్తాను, స్వాస్థ్యం ఇస్తాను అనేటువంటి విషయాలు దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఈ అన్నిటికీ వాగ్దానానికి పరిపూర్ణత ఒకరోజు యేసు ప్రభులో మనం కనుక్కుంటాం. కాబట్టి వాగ్దాన రూపమైన వాక్యముగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం,
బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక అంటాడు. రెండోది ఏంటంటే ప్రమాణపూర్వకమైన వాక్యము ఎవరు నియమిస్తుందంటే కుమారుని నియమించును. ఎందుకు కుమారుడు నియమించాడు? ఎందుకు కుమారుడు ప్రమాణమైన వాక్యముగా నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిగా ఇక్కడ ఉన్నాడంటే ఇది కూడా యేసుప్రభువుకు సాదృశ్యంగానే చెప్పబడిందండి. ప్రమాణపూర్వకమైన వాక్యం అని ఎందుకు అన్నాడంటే ధర్మశాస్త్రం సంపూర్ణతగా చేయలేకపోతుంది. ఇప్పుడు యేసుప్రభు వారు కుమారుడుగా వచ్చి ప్రమాణపూర్వకమైన వాక్యముగా ఏం చేశాడు? సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడుగా అంటాడు. ఏ యాజకుడు సంపూర్ణ సిద్ధిని పొందలేదు, యేసుప్రభు వారు తప్ప. ఆ సంపూర్ణ సిద్ధి ఈయనలో ఉంది కాబట్టి ఇది ప్రమాణపూర్వకమైన వాక్యముగా ఆయన రక్షణ సంకల్పాన్ని ఇక్కడ బయలుపరిచారు. ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాక్యం ఏంటంటే యేసుప్రభు. ప్రమాణపూర్వకంగా వచ్చిన యేసుప్రభు వారు సంపూర్ణ సిద్ధి కలిగించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అదే కాన్సెప్ట్. క్రిస్మస్ అంటే సంపూర్ణ సిద్ధి పొందాలి. లైట్లు పెట్టుకున్నాం, స్టార్లు పెట్టుకున్నాం, ఇది కాదు. ప్రమాణపూర్వకమైన వాక్యం. నువ్వు దేవునితో ఒడంబడిక చెయ్యి. నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా జీవిస్తాను. ఆదివారం గుడికి ఎంతమంది కరెక్ట్ టైంకి వస్తారు? నిబంధన చేసుకోండి. కాబట్టి ఈరోజు ప్రమాణపూర్వకమైన వాక్యం మీరు పొంది సంపూర్ణ స్థితి పొందిన యేసుప్రభువును మీరు అంగీకరించినప్పుడు ధర్మశాస్త్రం కంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా, ప్రమాణపూర్వకమైన వాక్యము ద్వారా మీరు సంపూర్ణ సిద్ధి పొందాలి. క్రిస్మస్ అంటే డాన్సు ఇవన్నీ కాదు. సంపూర్ణ సిద్ధి పొందడానికి దేవుడు కృప చూపించి ప్రమాణపూర్వకమైన వాక్యమును, రక్షణ వాక్యమును మీ దగ్గర పంపించాడు. కాబట్టి అందరూ కూడా ఈ వాక్యాన్ని పొంది సంపూర్ణ సిద్ధి పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మూడవదిగా మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 1:1. మొదటి యోహాను పత్రిక 1:1 ఏమంటాడంటే జీవవాక్యము గూర్చినది ఆదియందు చూడండి, జీవవాక్యం గురించి ఆదియందు ఏది ఉండెనో ఏది వింటిమో కనులార ఏది చూచితుము ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో. చూడండి, వారి చేతులు దేని తాకి? జీవవాక్యమైన యేసుప్రభును తాకే. ఈ యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడు? డిసెంబర్ 20 పుట్టాడా లేదా అని చాలామంది. ఆల్రెడీ నిన్న సౌరబాబు గారు ఒక మాట చెప్పారు. మనం ఇప్పుడు ఉపయోగించేది వేరే క్యాలెండర్, యూదులు అప్పుడు ఉపయోగించింది వేరే క్యాలెండర్. ఆ క్యాలెండర్ ఈ క్యాలెండర్ చూస్తే సరిపోతుంది డిసెంబర్ 25 అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు. అది కూడా ఫ్యాక్టే. జీవవాక్యం ఎప్పుడుంది? ఆది నుండి ఏది ఉండేనో. ఆదిలో ఎవరున్నారు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడయుడెను. అంటే ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు? ఆదిలో ఉన్నాడు. ప్రవాహ జలము లేనప్పుడు, ఊట లేనప్పుడు పుట్టాడు ఆయన. అక్కడే ఉన్నాడు, అప్పుడే ఉన్నాడు. ఈ జీవవాక్యము మీ వద్దకు వస్తుంది. మీరు ఏది వింటిరో, ఏది కనులారా చూచితురో తాకి అంటాడు. మరొక జీవవాక్యం ఆది నుండి ఏది ఉండెనో ఈరోజు ఏది వింటున్నావు? నువ్వు ఏ వాక్యాన్ని వింటున్నావు? కనులారా ఏది చూచితుమో దేనిని తాకి ఉన్నామో అంటాడు. ఈ రోజున నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? జీవవాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు గురించి విని ఆదిలో ఉన్న యేసయ్యను నువ్వు కలుసుకోవాలనుకుంటే ఈరోజు తాకి చూసే అనుభవం, వినే అనుభవం, జీవవాక్యంలో ఇమడగలిగిన అనుభవం నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునందు పిల్లలు, ఈరోజు ఈ వాక్యం ద్వారా జీవవాక్యము అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఈ వాక్యము వలన మీరందరూ కూడా సాక్షులుగా బ్రతకాలి. జీవవాక్యం ఆది నుండి ఉంది. ఆ వాక్యం కొరకు సాక్షులుగా బ్రతకాలని కోరుకుందాం. 4వదిగా చూద్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండననియు ఆ, నీళ్ళలో నుండి ఆ, నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధి పూర్వకముగా ఆ, మరుతురు. చూడండి, దేవుని వాక్యం వలన కలిగిందట సృష్టి ఇవన్నీ కూడా. కానీ అలాంటి వాక్యం వారు మరుతురు అన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వలన ప్రపంచంలో నిర్మాణం జరిగింది. దేవుని వాక్యం వలన ప్రపంచాలన్నీ కూడా నిర్మాణమైనవని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా ఆయన ఏం చేశాడంటే ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. ప్రపంచానికి ఒకడే సృష్టికర్త, ప్రపంచానికి ఒకడే దేవుడు. 10 మంది సృష్టికర్తలు లేరు. కొన్ని గ్రంథాల్లో 10 మంది 20 మంది సృష్టికర్తలు ఉంటారు. కొన్ని గ్రంథాలు ఎవడు పడితే ఆడే సృష్టికర్తలు 100 మంది ఉండరు. సృష్టికర్తలు 10 మంది ఉండరు. ఒక్కడే సృష్టికర్త. ఇక్కడ సృష్టికర్త వాక్యము ద్వారా అన్నిటినీ చేశాడు. అందుకే యోహాను సువార్త ఉంటుంది, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అంటాడు 1వ అధ్యాయంలో. అవునండి, ఆయన లేకుండా ఏమి కలగల, అన్నీ ఆయన కలిగించాడు. కాబట్టి ఈ వాక్యము వలన సృష్టి చేయగలిగిన దేవుడు ఆయన. ఒకసారి గుడ్డివాడు యేసుప్రభు దగ్గరకు వస్తే ఉమ్ము బురద చేసి కనులకు పోసి శిలోమైన కోనిట కడుక్కోమంటే వెంటనే చూపు వచ్చేసింది. అంటే అర్థమేంటి తెలుసా? ఒక మట్టిని జీవముగా చేయగలిగిన శక్తి యేసుప్రభుకు ఉంది. అందుకే ఆయన సృష్టికర్త. కొలస్సీ పత్రికలో ఉంటుంది. కాబట్టి ఆయన సృష్టికి ఆది సంభూతుడని మాట 1:15 మనకు కనిపిస్తుంది. కొలస్సీ 1:15 ఆ మాట మనకు కనిపిస్తుంది. దేవుడు 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు వాక్యమైనే. ఈ వాక్యం వలనే అన్ని కలిగినాయి. కాబట్టి ఆయన ఆది సంభూతుడు, మొదట ఉన్నవాడు అన్నట్టు. ఇంకొక పాయింట్ కూడా నేను మీకు చెప్తాను. 5వది ఇంకొక పాయింట్. యాకోబు పత్రిక 1:18 మనం చదివితే, యాకోబు పత్రిక 1:18 మనం చదివితే, ఇది చాలా మంది తెలిసిన వాక్యమే అయినప్పటికీ చూద్దాం. యాకోబు పత్రిక 1:18. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ దేవుడు ఒక మాటను పెట్టాడు. ఏంటంటే 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారము కనెను. మన ఆళ్ళ పుట్టాం ఎల పుట్టాం అని చెప్తాం. మనం ప్రథమ ఫలంగా ఉండాలని సత్యవాక్యం వలన తన సంకల్పాన్ని బట్టి మనల్ని కన్నాడు. ఆయన రక్షణ వాక్యం పంపబడింది కాబట్టి సత్యవాక్యం వలన మనం రక్షింపబడ్డాం. రక్షింపబడిన మనం ఎలా ఉండాలి? ప్రథమ ఫలముగా. నీవు మొట్టమొదటి ప్రథమ ఫలముగా ఉండాలని దేవుని ఆశ. ఇది క్రిస్మస్ అండి. నువ్వు అక్కడ ఉండి ఎక్కడుండి అని చెప్తాం, కానీ దేవుని సృష్టి ఏంటి? ప్రథమ ఫలముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారం కనెను అని అంటారు. మరి ఎవరికి పుట్టాం మనం? దేవుడికి పుట్టామా? కనెను అంటే ఆత్మీయ అర్థం. అది ఆత్మీయంగా మనం పుట్టాం, ఆత్మీయంగా మనం దేవునికి దొరికాం. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ప్రతి దాంట్లో నేను మొదటి వాడిగా ఉండాలి, ప్రథమ ఫలంగా ఉండాలని కోరుకోవాలి. పాటలు పాడడం, వాక్యం చదవడంలో ప్రతిరోజు నేను ప్రథమ ఫలంగా ఉండాలని దేవుని యొక్క కోరుకుంటే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకొక 2 విషయాలు నేను చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఎక్సలెంట్ వర్డ్ అండి ఇది. 6వదిగా యోహాను సువార్త 10:35. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. పరిసయ్యులు వారిని వెలివేసిరని 10:35
లేఖనము నిర్ధారకం కానేరదు లేఖనము నిరర్ధకము కానేరదు కదా. కదా. దేవుని వాక్యం ఎవరికి దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల వారు దైవములు అన్నాడు. ఎవరి దగ్గరికి అయితే దేవుని యొక్క వాక్యం వచ్చింది వాళ్ళు ఎవరట? దైవములు అన్నాడు. బా, అంటే ఈరోజు యేసుప్రభుని నమ్ముకుంటే నీవు దైవముతో సమానం. దైవంగా దేవుడు చూస్తుంటే నువ్వు మరి చదవమది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ దట్ ఈస్. లేఖనం నిరర్ధకము దేవుని కానేరదు. వాక్యం ఎవరికి దేవుని వాక్యం వచ్చిన వారే ఎవరికి వచ్చి ఎవరికి వచ్చిన ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పిన ఎడల ఎవరి యొద్దకు ఈ వాక్యం వస్తే వారు దైవములని బైబిల్ చెప్తుంది. నేను దైవంగా చూసే విధానం ఎవరైనా ఉన్నారండి? అంటే దేవుడు ఏంటంటే ఇక్కడ దైవం అని చెప్పాడంటే దేవుని సారూప్యములోనికి మనం మార్చాలి. అందుకే ఆయన కుమారుని పంపినాడు. సారూప్యము, క్రీస్తు సారూప్యం అని ఒక మెసేజ్ ఉంది. ఆ టైటిల్స్ అదొక టైటిల్ మీ దగ్గరకు వస్తుంది. ఈ మంత్లో చెప్పేస్తాను అది కూడా క్రీస్తు సారూప్యం. క్రీస్తు ఎందుకు పుట్టాడు, ఆయన సారూప్యం ఏంటి అన్ని కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ వాక్యం ఎందుకు మన ఎందుకు వచ్చిందంటే మనం దైవములు కంటే దేవుని పోలికగా ఉండాలి. అది అక్కడ కాన్సెప్ట్. మీరు దైవములని 34 నుంచి 10:34 చదవమా. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? చూడండి, యేసు ప్రభు ఏమంటే మీ ధర్మశాస్త్రంలో మీరు దైవులని నేనే చెప్పాను. ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది. కానీ ఆ ధర్మశాస్త్రం ఇచ్చి మాట్లాడింది ఎవరు అక్కడ? నేను అన్నాను అంటున్నాడు యేసు ప్రభు వారు. ఏమని? మీరు దైవములని నేనంటిని అన్నాడు. అంటే యేసుప్రభు ఎప్పుడున్నవాడు? కొత్త నిబంధనలో మరి పుట్టినవాడా? అంతకు ముందే ఉన్నటువంటి వాడు. ధర్మశాస్త్రం ఇచ్చింది దూత ద్వారా ఇవ్వబడినని అపోస్తల కార్యం ఉంటుంది. ఆ దూత ఎవరు కాదు, యేసుప్రభువే. కాబట్టి ఈ వాక్యం ఎవరి ఎదుకు వచ్చనో వారు దైవములు అంటున్నాడు. బా, ఎంత మంచి మాట అండి. మన దైవములుగా దేవుడు చూసేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ అక్కడ ఉంది. ఆఖరి పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 17:17 మనం చదివితే, యోహాను సువార్త 17:17లో ఇక్కడ ఒక మాట చెప్పబడింది. సత్యమందు ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. వాక్యం ఏంటి? సత్యము. ఈ వాక్యములో ప్రతిష్టత కలిగి ఉండాలి. నీ వాక్యమే సత్యం. యేసు ప్రభు సత్యం, నేనే మార్గమును సత్యమును. దీని గురించి చాలా బ్రీఫ్, చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ నేను అన్నీ మీకు వివరించలేను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సత్యము కాబట్టి ఆ సత్యమును ప్రతిష్ఠ చేయాలి. ఈరోజు సత్యము కరువైపోయిందండి. అసత్యం బోధిస్తున్నారు, అసత్యమైన దేవుడి గురించి బోధిస్తున్నారు, అసత్యాన్ని ప్రపంచాన్ని నూరిపోస్తున్నారు. సత్యం అనేది లేదండి. సంతలో సత్యము అమ్ముడుపోతుంది తప్ప దాన్ని ఎవరు కూడా నిదానించి చూడటం లేదు. ఈరోజు వాక్యమైన యేసు ప్రభు ప్రపంచానికి కావాలి. చాలామంది వాక్యాన్ని బంధించేస్తాం అనుకుంటున్నారు. 2 తిమోతి 2:9 ఏమంటాడంటే బైబిల్లో 2 తిమోతి 2:9 యేసు ప్రభువును బంధించలేడు. చదువుమా. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. యేసు ప్రభువును బంధించడం, రక్షణ వాక్యాన్ని బంధించడం, జీవవాక్యాన్ని బంధించడం, సత్యవాక్యాన్ని బంధించటం, వాగ్దాన రూపమైన వాక్యాన్ని బంధించటం ఎవ్వడి వల్ల కాదు. వాక్యమును బంధించలేరు అన్నాడు. కాబట్టి ఈ వాక్యము మన జీవితాలలో ఎంతో విలువనిస్తుంది. కొలసి 1:20 ఏమంటాడంటే దేవుని వాక్యం మరుగు చేయబడి ఉన్నది అంటాడు. ఎందుకు దేవుని వాక్యం మరుగు చేయబడి ఉన్నది? యుగములలోను తరములలోనూ ఆయన వాక్య ప్రత్యక్షత, యేసుప్రభు రక్షణ స్వార్థ కావాలి, రక్షణ వాక్యంగా పంపబడాలి. కాబట్టి కొన్నిటిని దేవుడు మరుగు చేసి ఉన్నాడు. చాలా విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రభువుని పిల్లరా, మీరందరూ కూడా ఈ రక్షణ వాక్యము పంపబడినటువంటి విషయాల్ని మీరు జాగ్రత్తగా గమనించండి.
రక్షణ వాక్యం ఎందుకు వచ్చిందో 7 విషయాలు మీకు తెలియజేశాను. యేసు ప్రభు ఎందుకు పంపబడ్డాడో కూడా మీకు నేను వివరించాను. దయచేసి ఈ వాక్యం ద్వారా ఈ క్రిస్మస్లో మీరు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ దేవుని మీరు అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఈ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. నీ రక్షణ వాక్యం పంపుచ్చు నన్ను ప్రభువా, పంపబడని రక్షణ వాక్య ప్రకారం వారు రక్షింపబడుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించుకోవడం చేయండి. యేసునామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. షేర్ చేయండి. థ్యాంక్ యూ.